సవరణ చేసుకుంటాం. రైట్ 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 ఎస్ ఎస్ వినిల్ గారు, వెంకటేశ్వర గారు, మీరు మీరు వరుసగా మాట వినిల్ గారు మాట్లాడతారు, వెంకటేశ్వర గారు మాట్లాడతారు. రైట్ అమరావతి అంటే భయపడుతుంది ఎవరో, అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉలికి పడింది ఎవరో, అమరావతి రైతులు ఈయన తుగ్లక్ చర్యల వల్ల 253 మంది రైతుల మరణానికి కారకులు ఎవరు అనేది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. మేము రైతు సమస్యల మీద మాట్లాడుతున్నాము, రైతుల్ని కలిస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. మేము అదే ప్రశ్నిస్తున్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో మీరు ఎందుకు రైతులతో మాట్లాడలేదు? మీరు రైతు సమస్యలతో రైతుల్ని ఎందుకు కలిసి మీరు చర్చలు జరపలేదు? ఒకటి, అమరావతి మావి అంటారండి. అమరావతి జోగ్రఫికల్ గా కానివ్వండి, హిస్టారికల్ గా కానివ్వండి, దానికి ఒక పేరు ఉంది, అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఈ మావిగన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు ఈ మావిగన్ అనేది గూగుల్లో ఎత్తుకున్నా కూడా దొరకదు అనమాట. మనకి గూగుల్ మ్యాప్స్ లో శాటిలైట్ ఎత్తుకున్నా దొరకట్లా. మావిగన్ అంటే ఎవరు ఉలిక్కి పడుతున్నారు? అమరావతి ఉద్యమం చేసినప్పుడు నేను మధ్యలో మీరు మాట్లాడినప్పుడు నేను చాలా ఓపికగా విన్నానండి. మేము అమరావతి ఉద్యమం చేస్తున్నంత సేపు మీరు మెళ్ళో పచ్చ కండవా చూస్తేనే, ఆకుపచ్చ కండవా వేసుకుని మేము ఉద్యమానికి వెళ్తున్నా కూడా పోలీస్ ఆంక్షలు పెట్టించి రూల్ ఆఫ్ లా, పీస్ ఆఫ్ లా అని మాట్లాడారే. మరి ఇదే పీస్ ఆఫ్ లా, ఇదే రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య ఇచ్చిన స్వేచ్ఛని మేము ఒక నిమిషం ఇదే పని మీరేం చేశారు? ఆ రోజున అమరావతి కండవా చూసి మనం భయపడింది మీరు, రైతు కండవా చూసి భయపడింది మీరు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు చేత సామాన్య మహిళల మీద, రైతుల మీద లాఠీ జులిపించింది మీరు. 1600 మంది మహిళల మీద అక్రమంగా కేసులు బనాయించింది మీ ప్రభుత్వం, మీ వైసీపీ ప్రభుత్వం. రైట్ అండ్ రైట్ 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 వెంకటేశ్వర గారు, ఎస్ ఇజ్రాయిల్ గారు వస్తారు, ఒక్క నిమిషం. ఇజ్రాయిల్ గారు వస్తారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం ఇజ్రాయిల్ గారు, వెంకటేశ్వర గారు వాయిస్ తీసుకోవాలి ఇంకా. ఎస్ వినిల్ గారు ఏమంటే చెప్తే ఒక పాయింట్లు చెప్పండి, వెళ్దాం. ఒక్క నిమిషం. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇజ్రాయెల్ గారు అమరావతిలో అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో మీ 3,000 ఎకరాలు అన్నారు, 8,000 ఎకరాలు అన్నారు, ఆఖరికి 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకే మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అన్నారు. మరి ఈ 5 సంవత్సరాల్లో కనీసం